ఇప్పటి వరకు ఏఐ సాఫ్ట్వేర్ జాబ్స్ని రీప్లేస్ చేసింది అని విన్నాం, కానీ ఏఐ మంత్రి, డిజిటల్ మినిస్టర్ వచ్చేసారండి. కంప్యూటర్ కోడ్ ఏఐతో తయారు చేసిన వర్చువల్ మినిస్టర్, ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ మంత్రి. అల్బేనియాలో సూర్యుడు అని అర్థం వచ్చే పేరు పెట్టారు. ఆ ఏఐ మంత్రి పేరు డిఎల్లా. అల్బేనియాలో గ్యాంగ్స్, డ్రగ్స్, వెపన్స్ అక్రమంగా రవాణా చేయటం, మనీ లాండరింగ్, టెండర్లు ఏమైనా పిలిస్తే అందులో అవినీతి అక్రమాలు ఈలో చేరడానికి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది, కానీ అవినీతి అడ్డంకిగా మారింది అని చెప్పి ప్రధాని ఏడి రామా చెప్పారు. సో అందుకని ఇకపై టెండర్లను పిలిస్తే మనుషులు కాదు, ఏఐ మంత్రి డిఎల్లానే చూసుకుంటుంది. 100% కరప్షన్ ఫ్రీ అని ఏడి రామా అంటున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మంత్రి ఏం చేస్తుంది అంటే అన్ని పబ్లిక్ టెండర్స్ నిర్ణయాలు పరిశీలిస్తుంది. ఎవరు బిడ్ వేస్తున్నారు, ఎవరికి కాంట్రాక్ట్లు ఇస్తున్నారు చూసుకుంటుంది. పబ్లిక్ ఫండ్స్ ఉంటాయి కదా, ప్రజలకు ఇవ్వాల్సినటువంటి నిధులు, అవి ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ఇవన్నీ కూడా పరిశీలిస్తుందట. సో ప్రతి రూపాయి కూడా ఇకపై ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అని చెప్పి ఆ దేశ ప్రధాని నమ్ముతున్నారు. ఏఐ మంత్రి డిఎల్లా అక్కడ క్యాబినెట్ మినిస్టర్ ఇప్పుడు అల్బేనియన్ సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తోంది. అలా డిజైన్ చేశారు. ఓన్లీ స్క్రీన్స్ మీద కనిపిస్తుంది, ఎందుకంటే వర్చువల్ మంత్రి కదా. ఈ సంవత్సరం జనవరిలోనే ఈ అల్బేనియన్ ప్లాట్ఫామ్ మీద ఫస్ట్ అసిస్టెంట్గా లాంచ్ అయింది. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 36,600 డాక్యుమెంట్స్ని ఇష్యూ చేసింది డిఎల్లా. అంతేకాదు 1000కి పైగా సర్వీసుల్ని ప్రొవైడ్ చేసింది. మన జనరేషన్ ఇప్పుడు డిజిటల్ మంత్రిని కూడా చూసింది. ఇక ప్రైమ్ మినిస్టర్ని కూడా చూడాల్సి వస్తుందేమో. ఆ మాట కూడా అనేశారు అల్బేనియా ప్రధాని ఏడి రామా. ఇకపై వెరీ సూన్ ప్రైమ్ మినిస్టర్ కూడా రావచ్చేమో, డిజిటల్ ప్రైమ్ మినిస్టర్ అన్నారు ఆయన. సో ఈ డిఎల్లా నిజంగానే అవినీతికి ఫుల్ స్టాప్ పెట్టగలుగుతుందా? మీరేమనుకుంటున్నారు?